హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో యాన్సెంట్ ఇండియాకి సంబంధించి మౌఖరి రాజవంశం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్తాం. గుప్తా సామ్రాజ్యం పతనం తర్వాత ఉత్తర భారతదేశంలో మౌఖరీలు 554 CE నుంచి 606 CE వరకు ఒక శక్తిగా ఎదిగారు. వారి రాజ్యం యొక్క ప్రధాన ప్రాంతం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వీరి రాజధాని కన్యాకుబ్జ్ అంటే కనౌజ్ నగరం. మౌఖరీలు గతంలో చాలా కాలం గుప్త రాజవంశానికి సామంతులుగా ఉన్నారు. గుప్త రాజవంశం పతనం తర్వాత దాని స్థానంలో మరే ఇతర సామ్రాజ్యం లేకపోవడంతో ఉత్తర భారతదేశంలో అంతర కలహాలు జరిగాయి. అప్పుడు గుప్త వంశానికి సామంతులుగా ఉన్న కొంతమంది వారు సొంతంగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. వాళ్ళలో మౌఖరీలు కూడా ఒకరు. వీరు 554 CE నుండి దాదాపు అర్ధ శతాబ్దం పాటు భారతదేశంలో రాజకీయ ఆధిపత్యం కోసం ఇతర ప్రాంతీయ శక్తులతో పోటీ పడుతూ శక్తివంతమైన రాజ్యాన్ని స్థాపించారు. మౌఖరి రాజ్యం ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని ఎక్కువ భాగాన్ని మరియు బీహార్లోని కొన్ని ప్రాంతాలను కలిగి ఉంది. అయితే మౌఖరీల కుటుంబం మూలాలు కొన్ని దొరికాయి. వాటి ద్వారానే మనకి ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి గుప్తులకు సామంతులుగా చాలామంది ఉండేవారని, వారిలో వీళ్ళ కుటుంబం కూడా ఒకటని మౌఖరీల శాసనాల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. మౌఖరీలకు సంబంధించిన చాలా సమాచారం వారి శాసనాల నుండి వచ్చింది. వాటిలో చాలా వరకు వారి నాణేల ద్వారా తెలిసాయి. పుష్యభూతి చక్రవర్తి హర్షవర్ధన జీవిత చరిత్ర గురించి, అతని ఆస్థాన కవి బాణపట్ట రాసిన హర్ష చరిత, ఆర్య మంజు శ్రీ మూలకల్పంలో మౌఖరీల గురించి ఉంది. అయితే బరాబర్ మరియు నాగార్జున శాసనాల్లో ప్రస్తావించబడిన 3 మౌఖరి రాజుల పేర్లు మనకు లభించాయి. అయితే మౌఖరి వంశానికి వీరే మొదటి 3 రాజులని తెలుస్తుంది. వారిలో మొదటివారు యజ్ఞవర్మన్, రెండవవారు సర్దులవర్మన్, మూడవవారు అనంతవర్మన్. ఈ రాజులు సామంత అనే బిరుదును కలిగి ఉన్నారు. అయితే ఈ రాజులు ముందు స్వాతంత్ర్యంగానే వాళ్ళ సామ్రాజ్యాన్ని పరిపాలించేవారని, వీళ్ళ తర్వాత వచ్చిన రాజులు సామంతులుగా పొత్తులు పెట్టుకున్నారని కొన్ని ఎవిడెన్స్ బట్టి తెలుస్తుంది. వీళ్ళ తర్వాత వచ్చిన రాజుల గురించి సర్వవర్మ యొక్క ఆశీర్ఘడ్ రాగి ముద్ర నుండి మనకు మిగిలిన మౌఖరి పాలకుల పేర్ల గురించి తెలుస్తాయి. వారిలో మొదటివారు హరివర్మన్, రెండవవారు ఆదిత్యవర్మన్, మూడవవారు ఈశ్వరవర్మన్, నాలుగవవారు ఈశాన్యవర్మన్, ఐదవవారు సర్వవర్మన్. మొదటి 3 రాజులకు మహారాజా అనే బిరుదు ఉంది. అయితే ఈశాన్యవర్మన్కి మాత్రం మహారాజాది రాజా అనే బిరుదు ఉంది. ప్రారంభ మౌఖరి రాజులు గుప్తులతో కుటుంబ సంబంధాలు ఏర్పరచుకున్నారు. అలానే గుప్తులకు సామంతులుగా ఉన్నారు. ఎప్పుడైతే గుప్త సామ్రాజ్యం పతనమైందో అప్పుడు ఈశాన్యవర్మన్ తన స్వాతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలోని హరహా ప్రదేశంలో లభించిన ఈశాన్యవర్మన్ హరహా రాతి శాసనం ఇది 554 CE నాటిది. ఇది మౌఖరీల తొలి మరియు ముఖ్యమైన శిలాశాసనాల్లో ఒకటి. ఈశాన్యవర్మన్ యొక్క ఈ శాసనం ఇతర మౌఖరి శాసనాల నుండి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మహారాజాధిరాజ్యగా ప్రస్తావించబడిన ఈశాన్యవర్మన్ యొక్క పనులను ఇది ప్రస్తావిస్తుంది. అయితే వీళ్ళ గురించి లభించిన ఆధారాల్లో మొదటిది నాగార్జున కొండ గుహ, రెండోది బరాబార కొండపై ఉన్న గుహద్వారంపై చెక్కబడిన రాజు అనంతవర్మ యొక్క 3వ శాసనం, మూడవది ఈశ్వరవర్మన్ రాజు తో జౌన్పూర్ శాసనం, నాలుగవది మధ్య ప్రావిన్స్లోని నిమ్మర్ జిల్లాలోని ఆశీర్ఘడ్లో కనుగొనబడిన సర్వవర్మన్ యొక్క రాగిముద్ర శాసనం. పైన పేర్కొన్న శాసనాలు అన్ని తేదీ లేనివే కాబట్టి భారతీయ చరిత్రలో ఇవి పర్టికులర్గా ఈ కాలానికి చెందినవని చెప్పడానికి పండితులు ప్రధానంగా పురాతన చరిత్ర ఆధారాలపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే హరహా శాసనం యొక్క గొప్ప ప్రాముఖ్యత ఏంటంటే ఈ శాసనం దాని తేదీని కలిగి ఉంది. అయితే ఈశాన్యవర్మన్ 554 CEలో అధికారంలో ఉన్నాడు. అతను మౌఖరి ఆధిపత్యానికి నిజమైన స్థాపకుడిగా పరిగణించబడ్డాడు మరియు మహారాజాది రాజా అనే బిరుదును స్వీకరించాడు. ఇది మనకి ఆశీర్ఘడ్ రాగి పలక శాసనం ద్వారా తెలిసింది. అతని పాలనలో రాజ్యం ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మరియు బెంగాల్ వరకు విస్తరించింది. అతను హూన్ల దాడిని తీవ్రంగా ప్రతిఘటించి వారిని ఓడించాడు. ఈయన కొన్ని నాణేలను కూడా ముద్రించారు. ఇతని రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇతనికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఒకరోజు ఆ యువరాజు వేటకు బయలుదేరినప్పుడు అతను పాత శివాలయాన్ని చూశాడు. ఆ శివాలయాన్ని చూసిన తర్వాత అతనికి దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని అనే ఆలోచన వచ్చిందని, అందువలన ఆయన దాన్ని పునరుద్ధరించమని ఆదేశించాడని కొన్ని ఎవిడెన్స్ బట్టి తెలుస్తుంది. అయితే ఈశాన్యవర్మన్ తర్వాత సర్వవర్మన్, ఈయన 560 CE నుండి 585 CE వరకు పరిపాలించారు. ఇతను ఈశాన్యవర్మన్ యొక్క కుమారుడు. ఇతను మగధను కూడా పరిపాలించాడు. సర్వవర్మన్ తన పాలనలో తన కుటుంబ అధికారాన్ని మరింత పెంచుకున్నాడు. అయితే ఒక శాసనం ప్రకారం అతను నార్త్ వెస్ట్ భారతదేశంలోని హూనును ఓడించాడు.
అయితే ఆ యుద్ధాల వివరాలు ఇంకా కనుగొనబడలేదు. ఆ తర్వాత అవంతి వర్మన్, ఇతను 585 CE నుండి 600 CE వరకు పరిపాలించారు. ఇతను సర్వర్మన్ యొక్క కుమారుడు. ఇతను మహారాజాదిరాజ అనే బిరుదును కూడా స్వీకరించాడు మరియు చరిత్రాత్మక నగరమైన కన్నౌజును సామ్రాజ్య సరిహద్దుగా విస్తరించాడు. ఆ తర్వాత గ్రహవర్మన్, మౌఖరి రాజుల చివరివాడు గ్రహవర్మన్. అతను స్థానేశ్వర్కు చెందిన ప్రభకవర్ధనుడు కుమార్తె మరియు ప్రసిద్ధ పాలకుడు హర్షవర్ధనుడి సోదరి అయిన రాజ్యశ్రీని వివాహం చేసుకున్నాడు. అయితే అప్పుడు శశంకరాజు కన్నౌజ్పై దాడి చేసి గ్రహవర్మను చంపి మౌఖరి రాజ్యాన్ని అంతం చేశాడు. దీంతో మౌఖరి రాజవంశం ముగిసింది. అయితే మౌఖరి రాజధాని అయిన కన్యాకుబ్జ్, కన్నౌజ్ ఇది గొప్ప విశ్వనగరంగా, సమృద్ధిగా మరియు ప్రాముఖ్యతతో అభివృద్ధి చెందింది. మౌఖరిల పతనం తర్వాత ఇది హర్ష చక్రవర్తికి రాజధానిగా కూడా మారింది. అందువలన కన్నౌజ్ సామ్రాజ్య శక్తులతో ఎక్కువగా పోటీ పడింది. అయితే మౌఖరిలు క్షత్రియ కులానికి చెందినవారు. వారు హిందువులు, సనాతన ధర్మాన్ని ఇష్టపడ్డారు. మౌఖరిలు హిందూ మతాన్ని మరియు సాంప్రదాయ సామాజిక ఆదేశాలను గట్టిగా సమర్థించారు. హిందూ మతం, బౌద్ధ మతం రెండింటికి రాష్ట్ర మద్దతు ఇచ్చారు. మౌఖరి రాజులు కవులు మరియు రచయితలకు పోషకులు మరియు వారి పాలనలో అనేక సాహిత్య రచనలు రచించబడ్డాయి. ఈ కాలంలో సైన్యంలో ఏనుగులు, అశ్విక దళం మరియు పాదతి దళం ఉండేవి. అయితే సైన్యం గొప్పగా యుద్ధం చేయడానికి ఇషన్వర్మ చాలా శ్రమించాడు. అయితే ఇషన్వర్మన్, అనంతవర్మన్ వంటి అనేక మంది రాజులు మరియు యువరాజులు యుద్ధ కళలో గొప్పవారు. ఇషన్వర్మన్ శాసనాలు అతన్ని ఒక పరాక్రమ యోధుడిగా వర్ణించాయి. ఇతను యుద్ధ భూముల్లో ఎక్కువ బాణాలను ఉపయోగించేవాడు. ఈ రాజవంశం పతనానికి ముఖ్య కారణం మౌఖరి వంశానికి చెందిన చివరి రాజు గ్రహవర్మన్ తన రాజ్యాన్ని బలంగా మార్చుకోవడానికి పుష్యభూతి రాజ్యానికి చెందిన ప్రభకవర్ధనుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అయితే అప్పుడు గౌడ రాజైన శశంకుడు గ్రహవర్మను చంపి గ్రహవర్మన్ భార్య అయిన రాజశ్రీని బందీగా ఉంచాడు. అయితే అప్పుడు ప్రభకవర్ధన పెద్ద కుమారుడైన రాజ్యవర్ధనుడు తన సోదరిని రక్షించుకోవడానికి గౌడరాజు శశంకుడితో యుద్ధం చేస్తాడు. కానీ ఆ యుద్ధంలో గౌడరాజు శశంక రాజ్యవర్ధను చంపేస్తాడు. అయితే పుష్యభూతికి రాజైన రాజ్యవర్ధనుడు చనిపోవడం వల్ల అతని తమ్ముడైన హర్షవర్ధనుడు అధికారంలోకి వస్తాడు. ఈయన పుష్యభూతి వంశానికి గొప్ప రాజు. ఈయన అధికారంలోకి వచ్చిన తరువాత తన అన్న మరణానికి అలానే తన సోదరిని రక్షించుకోవడానికి గౌడరాజు శశంకుతో యుద్ధం చేసి గౌడరాజు శశంకుని ఓడించి తన సోదరిని విడిపించుకున్నాడు. అలానే మౌఖరి రాజధాని అయిన కన్నౌజును గౌడరాజు శశంకుడి దగ్గర నుంచి ఈయన స్వాధీనం చేసుకుంటాడు. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.